జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే అర్హతలు ఉన్నాయో సేమ్ అదే లిస్టు పెట్టారు. మరి సేమ్ అదే లిస్టు గతంలో ఉండేది ఇప్పుడు పెట్టినప్పుడు మరి మీకు ఎందుకు టైం పట్టింది ఒక సంవత్సరం అంతా? మరి నువ్వు అప్పు చేసిన తర్వాత కూడా ఎందుకు నువ్వు పథకం ఇలా సంపద సృష్టించి ఇద్దాము అనుకుంటే సంపద సృష్టించింది లేదు. నువ్వు ఈ సంవత్సరంలో కూడా అప్పు తెచ్చే నువ్వు ఈ పథకాన్ని ఇస్తున్నావు. మరి నువ్వు లాస్ట్ ఇయర్ అప్పు తేలేదా అంటే అందరికంటే ఎక్కువ అప్పులు నువ్వు లాస్ట్ ఇయర్ తీసుకోవచ్చు అన్ని సంవత్సరాల కంటే. మరి ఎందుకు నువ్వు పథకం అనేది ప్రజలకు ఇవ్వలేకుండా పోయినావు అనేది టీడీపీ పార్టీకి లేదా కూటమి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సూటి సవాల్. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మీకు పథకము చే మనసు చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి పథకం ఇవ్వలేదు. లేకపోతే అప్పు తెచ్చే ఇచ్చింది. ఇప్పుడు ఈ నెలలో 2 మంగళవారాలు చెరొక 7,000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చే ఇచ్చింది. గత సంవత్సరంలో కూడా దండిగా అప్పులు తెచ్చారు. మరి ఎందుకు ఇలేకపోయినారో దయచేసి ఆలోచన చేయండి. నిన్న లోకేష్ బాబు గారు ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లలు మాత్రమే ఉన్నారు, మేము ఇప్పుడు 54 లక్షల మందికి ఇస్తాము, జూలై 5వ తారీఖు నాటికి 67 లక్షల మందికి ఇస్తాము అని చెప్తారు. కానీ యూడైస్ అనే ఒక సంస్థ అది సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ మధ్యలో అనేది ఒక అది డేటా అనేది దాంట్లో యూడైస్ అనే దాంట్లో ఎక్కిస్తారు. దాని ప్రకారము 87 లక్షల మంది విద్యార్థులు మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో చదువుకోవడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు 67 లక్షల మందికే ఇప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఆ 20 లక్షల మంది ఏమైనారు? వాళ్లకు అర్హత లేదా అని చెప్పి వాళ్ళని తీసేస్తే మళ్ళా మీరు మొట్టమొదటిగా ఏం చెప్పినారు? అర్హతలు చూడుకోకుండా ఇస్తాము అని చెప్పినారు. మరి అది కరెక్టా? ఇప్పుడు అర్హత లేదని తీసేసింది కరెక్టా? సరే, నిన్న లోకేష్ బాబు గారు అర్హత ఉంది లేదని చెప్పుకోకుండా ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మంత్రులకు జ్ఞానం లేదు, యుడైస్ అనే దాంట్లో అంగన్వాడీ పిల్లలు కూడా చేరుస్తారు అని చెప్పినారు. కానీ దాంట్లో అంగన్వాడీ పిల్లలు లేరు. ఓన్లీ 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లవాళ్ళు మాత్రమే దాంట్లో ఉన్నారు. ఆ 20 లక్షల మందికి మీరు తప్పకుండా ఎప్పుడు పథకం ఇస్తారు అనేది లోకేష్ బాబుకు లేకపోతే కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్.